వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో అన్ని ఫేక్ పోస్టులే వస్తుండడంతో చివరికి ఆ పోస్టులు ఇండియాలో కనపడకుండా బ్లాక్ చేశారు. దీంతో జగన్ రెడ్డి తాము చేసే తప్పుడు ప్రచారాలు ప్రజలకు చేరడం లేదని ఏకంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా జగన్ అభివర్ణిస్తున్నారు. అటు టీడీపీ మాత్రం వైసీపీ పోస్ట్ చేస్తున్న అభ్యంతరకరమైన కంటెంట్ వల్లే ఫేస్బుక్ బ్లాక్ అయిందని చెబుతోంది. సార్ వెంకటేశ్వర గారు, ఇది లీగల్ ఆస్పెక్ట్ కూడా. ఇప్పుడు మెటా, ఫేస్బుక్, ట్విట్టర్ సమాధానం చెప్పుకుంటాం సార్. సరే, వైసీపీ వారికి ఇవ్వండి, వారు ఏదో మాట్లాడుతున్నారు. సరే సరే, దానికి ఏం మేము చెప్తాం. రైట్ రైట్, అంటే ఓకే, ఇందాక సీక్వెన్స్ అనుకుని ఉన్నాం. రైట్, నాకేం ఇబ్బంది. మోహన్ రెడ్డి గారు, సార్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మెటా కానీ మాట్లాడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా జైంట్స్ అన్ని, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఇక్కడివి కాదు. ఇవి మోస్ట్లీ అమెరికా బేస్డ్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. వారికి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారికి అన్ని మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. వాటికి అన్నిటికీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా బ్లాక్ అవుద్ది. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ అకౌంటే బ్లాక్ అయింది. ఆయన దానికి నిరసన వ్యక్తం చేస్తూనే కదా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెచ్చుకున్న ట్రూత్ అని చెప్పేసి. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా ఎవరు ఎక్కువేం కాదు. కాబట్టి ఇక్కడ మీ వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ కానీ ఈవెన్ అంతకుముందే ఇన్స్టా కూడా బ్లాక్ అయిందని అంటున్నారు. అది ఒకసారి చెక్ చేయాలి. మరి బ్లాక్ చేసింది ఆ కంపెనీలో అయినప్పుడు మీరేమంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి అన్నారు. అసలు ఏ విధంగా సాధ్యం అది? ఏమన్నా చెప్తే వినేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా కనుక వెళితే రికమెండేషన్ వెళుతుంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్తే చేస్తారు బ్లాక్ చేయమని. అది కూడా వాళ్ళు రీచెక్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్లాక్ చేస్తారు. మరి ఇంత క్లియర్గా కొద్ది గొప్ప అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే మరి ఏ రకంగా మీరు చేసేటటువంటి పోస్టులకి అది దాన్ని ఏమంటారు, అబ్యూజివ్గా ఉంది లేకపోతే డివిజివ్గా ఉందని చెప్పేసి కంపెనీలు బ్లాక్ చేస్తే ఎలా చెప్తారు మీరు? చెప్పండి. ఆడియో సార్ మ్యూట్లో ఉంది సార్ మీది. మోహన్ రెడ్డి గారు మ్యూట్లో ఉంది. సురేష్ గారు, పదే కులం కమ్మ కులం అన్నారని మీరు చెప్తున్నారు. కమ్మ కులం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరన్నా మాట్లాడారో ఒక్కసారి రిపీట్ చేసి చూపించండి మాకు, మేము చూస్తాం. రెండోది, కమరావతి అనేది స్వయంగా రేణుకా చౌదరి గారు పెట్రా అమరావతి, పిలోరా కమరావతి, పైన కమ్మోళ్ళు కింద అమ్మ పైన అమ్మోళ్ళు కింద కమ్మోళ్ళు. ఆవిడ మొన్న అన్నారు అది మాట అన్నారు కాబట్టి మేము అన్నాం. అయ్యా కొంచెం ఆగితే నేను మాట్లాడతా. సరే, ఇక దాని సంగతి అయిపోయింది. అది అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మా టాపిక్. ఇప్పుడు ఇక్కడ బట్ట కాల్చి మొఖాన్ని వేస్తున్నారు. ఇక్కడ కూడా అక్కడ కాదు, ఇక్కడ వేస్తున్నారు. ఎక్కడన్నా చెప్తున్నావా? ఇంతవరకు మా ఫేస్బుక్ అకౌంట్లలో వాళ్ళ మహిళలను కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళలను కానీ ఎక్కడైనా మేము తిట్టినామా చూపించినామా ఒక్కటి చూపించమనే వాళ్ళ ఇదో ఇన్ని ఉన్నాయి. వాళ్ళు పెట్టేట్టు వాళ్ళు అవసరం వస్తే మా పార్టీ కండవా వేసుకుని కూడా మా మీదనే పెడతారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. భారతదేశంలో ఇంకేడా ఉండదు ఈ పార్టీ అంత బోగస్ గా పెట్టి చూపించే పార్టీ. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మా మీద వృత్తి మమ్మల్ని ఏదో తప్పుడోళ్ళని చేసి వాళ్ళు ఏదో మంచోళ్ళు అన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేసి ఎట్లవుతుంది సార్? ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేస్తే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని చూపిస్తున్నారు వీళ్ళ చరిత్ర అంతా. ఇంతకుముందు సాక్షి పేపర్ లేకముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే శాస్త్రం, వీళ్ళు చెప్పిందే రిజిస్ట్రేషన్ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చేపోయేవాళ్ళు. ఇప్పుడు మాది పేపర్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి తప్పులు నిన్నేం మాట్లాడినారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, నిన్నేం చేసినారు, ఈ రోజు ఏం చేసినారని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎత్తి చూపించడం వల్ల వీళ్ళ బండారం బయట పడడం వల్ల వీళ్ళకు ఉన్న వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళకు ఆకర్షితోనే మాట్లాడితే బ్లూ మీడియా ఫేస్బుక్ లో మేమేదో వల్గర్ గా చేస్తున్నామని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు ముందుకు వస్తున్నారు. మేము ఎక్కడ
ఎక్కడన్నా ఫలానా దాంట్లో ఫలానా వల్గర్గా చూపించినారని చెప్పమని చెప్పండి, మేము దానికి వాళ్ళు చెప్పినట్టు కట్టుబడతాం. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళు చేయాల్సిన చోట వాళ్ళు చేసి, వాళ్ళ అబద్ధాలు చెప్పి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానిపైన మీరు ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మాట్లాడింది, ఒక్క రోజన్నా ఇన్ని రోజులుగా మాట్లాడుతుంటే లోకేష్ గారు సంబంధించినటువంటి మంత్రి ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలే? అక్కడ తప్పులు జరిగినాయి కాబట్టి మాట్లాడలే, ఇక్కడ తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని సపరేట్ రాష్ట్రం చూపిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు కూడా మనుషులు మంచిగా చెప్తే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను కూడా పక్కన పెట్టేసి ఈయనకు సపరేట్ ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకొని దాని ద్వారా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద దాడులు చేసి రెడ్ బుక్ కాదు సార్ డిస్కషన్ ఫేస్బుక్ సార్ ఫేస్బుక్ ఒక్క నిమిషం లాస్ట్ కు వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ లీడర్లు, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మీద రాత్రులు తాగిపోయి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి గేట్లు పలగొట్టి జేసీబీలు తీసుకుపోయి ఇళ్లను కూర్చే పరిస్థితికి తీసుకొచ్చిన అంటే ఆ రెడ్ బుక్ ఏ విధంగా ఫేస్బుక్ గురించి మాట్లాడండి సార్. అంటే మీరు రెడ్ బుక్ అంటారు సార్. మన టాపిక్ ఫేస్బుక్ సార్, మన టాపిక్ ఫేస్బుక్ సార్. మీకు మీరు విజువల్స్ మీరే చూపిస్తున్నారు అక్కడ రెడ్ బుక్ ను, ఆ రెడ్ బుక్ మీరే చూపించినప్పుడు దానికి సంబంధించినటువంటి డిస్కషన్ లో ఇది కూడా రావాలి కదా. రెడ్ బుక్ రాసుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళు సపరేట్ గా అపహాస్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకొని చూపిస్తున్నటువంటి వ్యక్తులు. అలాంటప్పుడు మేము చూపించాల్సిన వాళ్ళు చేసిన తప్పులను మా దాంట్లో మేము చూపిస్తున్నాం తప్ప ప్రత్యేకించి వాళ్ళ తప్పులు లేనటువంటి ఏమన్నా చూస్తే ఇప్పుడు చెప్పి లాయర్ గారు చెప్పినట్టు చట్టపరంగా బొమ్మనండి, కోర్టుకు పోయి కేసు పెట్టమనండి. ఇంతవరకు కేసులు పెట్టాను కదా, ఎక్కడో హైదరాబాద్ లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నెలలు తిప్పినారు కదా. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం మొత్తం ఒక కేసు ఏదో ఒక మాట అన్నారంటే అది రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కేసులు పెట్టించి ఒక్కొక్క మనిషి మీద 20-30 కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పినారు కదా. వయసు మీద పడినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిప్పు రాష్ట్రం అంతా తిప్పి ఇబ్బందులు పాలు చేసినారు కదా. అన్ని ఇప్పుడు కూడా అలాంటి తప్పులుంటే కేసు పెట్టమండి, దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంది? క్లోజ్ చేస్తే ఇలా చేస్తే చరిత్రంగా ఏంది కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఫేస్బుక్ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసినంత మాత్రం శాశ్వతంగా కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటా పోతుంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజలు గమనించాలనుకుంటే వీళ్ళు మేము దీనిపైన ఇంతకుముందు కూడా మీరు డిఎస్సి పదే చెప్తున్న డిఎస్సి పైన అన్ని సార్లు మేము మండల స్థాయి నుండి ధర్నా చేసినప్పుడు అప్పుడు వచ్చి సరైన వివరణ ఇవ్వచ్చు కదా. సరే తప్పు లేదు కదా, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇచ్చి మీరు నిర్ధారణ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చే వాళ్ళు సిబిఐ కేసులు వేసుకున్నారు. అలాంటి కేసులు మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు నిజంగా మీరు కరెక్ట్ గా ఉన్నామంటే మీరు ఇప్పుడు అప్కమింగ్ లీడర్ గా ఉన్నటువంటి లోకేష్ గారి మీద అభియోగాలు వచ్చినప్పుడు రమ్మని చెప్పండి, రాష్ట్రానికి సిబిఐ వద్దని చెప్పి. సరే మోహన్ రెడ్డి గారు, మరి ఫేస్బుక్ ఓపెన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఆ ఫేస్బుక్ ఎందుకు రాయకుండానే మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే అయ్యి వదిలేసండి సార్. నేను ఫేస్బుక్ ఎందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక విషయం సార్, ఒక విషయం. ఇప్పుడు ఫేస్బుక్ ఇప్పుడు అలాగే ఇప్పుడు మన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ బ్లాక్ అయితే దానికి రీజన్స్ తెలుస్తాయి. మనం కనుక వాళ్ళని అడిగితే చెప్తారు. దానికి సంబంధించి ఆ రీజన్స్ ఏంటో కనుక్కోండి. లేదంటే కనుక లేదు మీ టీడీపీ అక్కడ మీ పార్టీ టీడీపీ వాళ్ళు చెప్పారు అందుకని మేము మూసేసేమని ఏమన్నా రీజన్ చెప్తే అది మాకు రేపు చూపించండి తీసుకొచ్చి. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా రికమెండ్ చేసిందంటే అదನ್ನು చూపించండి. లేదు మీ కంటెంట్లో ప్రాబ్లం ఉంది, మీరు కంటెంట్ అంతా కూడా మ్యాలిషియస్ కంటెంట్ ప్రాపగాండా చేస్తున్నారని చెప్పేసి అంటే కనుక దాన్ని మీరు మార్చుకోండి. మళ్ళీ వేరేగా మళ్ళీ రీఓపెన్ చేసుకునే కార్యక్రమం ఏదైనా చూడండి, అది ఫ్రెష్గా నాయకుడు కానీ మాకు సంబంధించిన మీడియా సంస్థలకు సంబంధించి కానీ నేను కూడా అధికార ప్రతినిధిగా నాకు చెప్తుంటారు. మా మీడియా ప్రతినిధి ఉన్నాడు హరి గాని వాళ్ళు కూర్చొని చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరే గాని ఎక్కడే గాని వలగరగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడైనా సబ్జెక్టు ఎత్తి చూపించండి, మనం వాళ్ళని తిట్టట్టు కనపడకూడదని చెప్పినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప ఎవరో పక్కన వాళ్ళు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్ది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసింది ఫేస్బుక్. ఐఏఎస్ విజయ్ కుమార్ కమ్మలు అన్నారని చెప్పి దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. అమరావతిని పిలిచిన ఆయన ఎంత పెద్ద స్వామి భక్తుడు, ఆయన ఎంత పెద్ద స్వామి భక్తుడు నేను ఆల్రెడీ చెప్పా కదా. జగన్మోహన్ రెడ్డి గారు దైవాంశ సంభూతుడు.
దైవాంశ సంబుతుడు ఆయన 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 దేవుడే ఆయన పంపించాడని చెప్పినటువంటి మహాపాటి మహాఘనపాటి ఆయన గురించి బాగా తెలుసు మాకందరికి కూడా. మీకన్నా బాగా అదే అదే మరి వైసీపీ భాషే కదా ఆయన మాట్లాడింది. వైసీపీని దైవాంశ సంబుతుడు అంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దైవాంశ సంబుతుడు అన్న వాడు మాటలు అలాగే ఉంటాయి. మరి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చాలాసేపు అయింది. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫేస్బుక్ ఆపరేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. ఒకటండి, సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అంటే మాట్లాడదాం, విమర్శించుకుందాం, లేకపోతే నిజాయితీగా ఎవరేం చేశారో మాట్లాడతా కానీ మేము దేనికైనా సిద్ధమే. ఇవాళ ఎంతవరకు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల ఆరోపణల మీద నిజాలు నిర్ధారణకు ఒక చర్చ. రెండేంటంటే ఫేస్బుక్ వాళ్ళు అనేది క్లోజ్ చేశారనేది ఎవరు చేస్తారు? ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు అనేది లేకపోతే సోషల్ మీడియా ఆపరేషన్ అంతా ఆ యొక్క ఫేస్బుక్ దిగ్గజం కానీ గూగుల్ కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు. లేదు అంటే మ్యాలిషియస్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కోర్టు ద్వారా కూడా అది క్లోజ్ చేయించవచ్చు. అవన్నీ లేకుండా ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అందుతో రాష్ట్ర ప్రభుత్వాలకు దాంట్లో ఏమాత్రం ప్రమేయం లేదు. ట్రాయ్ నిబంధనలు ఉన్నాయి కదా, వాటికి అనుగుణంగా వాటికి విరుద్ధంగా ఏమన్నా జరిగితే అవి చేయాల్సిందే తప్పితే ఇప్పుడు మనకి గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకునేటువంటి అలవాటు అనేది మనకు లేదు. గతంలో ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ కోర్టు వారే దాని బ్రాడ్కాస్ట్ చేయమని ఇస్తే మనం చేయలేని వాళ్ళం. మనం మాట్లాడతాక అరువులువా లేదు. ఆడవాళ్ళని ఏమీ అనలేదు, ఎక్కడుండే అసలు మేమంతా ఇది అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో మాజీ మంత్రి గురునాథ్ గారు అమర్నాథ్ గారు ఏం మాట్లాడాడు? మంత్రిని ఏమన్నారో విడుదల రజనీ గారిని అది చూడండి ఒకసారి. మరి ఇంకేం మాట్లాడతాను? ఏమి రజనీ గారిని మీరు ఏం మాట్లాడినారు? మరి ఎందుకు ఊరికే మాట్లాడి నీ అవకాశం అయిపోయింది. అట్లా నువ్వు మాట్లాడు, ఏమీ అనలేదు, ఇవి కాదు. అందుకనే 151 నుంచి 11 ఒక మినిస్టర్ పట్టుకొని వాడు వీడు సమస్య లేదు. ఒక మాజీ మినిస్టర్ వాడు వీడు ఖచ్చితంగానే నిన్న నైటే డిబేట్ పెట్టి ఆల్రెడీ ఆయన గుడ్డు బాగా కొట్టాం మేము. ఆల్రెడీ అతనికి అంతకన్నా విలువ అవసరం లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఏంటి మాట్లాడేది? ఏంటి అతను మాట్లాడే మాటలు మీరు సమర్థించుకుంటారు? రాత్రి ఆల్రెడీ అయిపోయింది. రాత్రి నిన్ననే అమర్నాథ్ గుడ్డు పగలు కొట్టాము మా డిబేట్ వేదిక గానీ. ఇప్పుడు మళ్ళా కొట్టించుకుంటారని చెప్పండి. ఎవరైనా అలాంటి పిచ్చి కోతలు కూస్తే అలాగే మాట్లాడతారు. ఏంటి అతను వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వేసుకుని తిరుగుతుంది, సిగ్గులేదు అంటాడా? ఇంట్లో వీళ్ళమ్మ మూడు తీసుకొచ్చి పెట్టారా కారు? మన సొమ్మది, ప్రభుత్వ సొమ్మది, మా సొమ్మది. ఏం మాట్లాడతాడు? అడ్డగోలుగా మాట్లాడితే మీరు మన సమర్థించుకుంటారు. ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ అతను గుడ్డు పగిలింది మా డిబేట్ వేదికగా. మళ్ళీ పగలు కొట్టించుకోకండి. ఆగండి మీరు ఇంకా ఆగండి. ఇంకా మీకు చాలా టైం ఇచ్చాను నేను. మీకు సంబంధం లేని అన్ని మాట్లాడేది అయినా కూడా మీకు టైం ఇచ్చాను. ఆగండి. వెంకటేశ్వర గారు, సురేష్ గారు, ఇక టాపిక్ ఎత్తద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. నేను ఎందుకు ఎత్తాను? ఆడవారిని అవమానించేటువంటి చరిత్ర మాకు లేదని ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు జరిగించే సంఘటన చూపించి, అంతేగాని అసలు ఎత్తాల్సిన సబ్జెక్ట్ కూడా కాదు. ఇక ఫేస్బుక్ వాళ్ళు అంటారా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదండి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారో చేసుకోండి, ఆరోపణలు చేయటాకే ఆ పార్టీ పుట్టింది, అంతే తప్ప నిర్మాణాత్మక సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు విఘ్నులు, ఏమాత్రమైనటువంటి విలువ లేనటువంటి వ్యవహారం చేసేటువంటి పరిస్థితి. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఈ ఫేస్బుక్ బ్లాక్ టైం చాలా. కోటేశ్వర గారు, ఫేస్బుక్ అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ, అందరికీ తెలిసినటువంటిది. దానికి ఏమి నిబంధనలు లేకపోతే నీతి నియమాలు
అలాంటి దానికి ఏమీ ఉండవు. గతంలోనే అమెరికాలో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ అనేటువంటి పత్రిక భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఫేస్బుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ విద్వేష ప్రచారానికి మీద, బీజేపీ చేసేటువంటి మతపూరితమైనటువంటి విద్వేష ప్రచారం మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అడ్డుకున్నారు. ఆ ప్రచారాన్ని స్వేచ్ఛగా కొనసాగించాలని చెప్పేసి ఎలో చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ 2020లో రాసింది. ఆ తర్వాత దేశంలో పెద్ద చర్చ జరిగింది అది. అందుకని ఫేస్బుక్ నిష్పాక్షత గురించి మనం మాట్లాడుకోవడం అంటే అర్థం లేదు. దాన్ని ఎవరైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, పార్టీలైనా, వ్యక్తులైనా కానీ దాని ఎగ్జిక్యూటివ్స్ ని లేకపోతే అందులో పనిచేసేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అన్ని రకాల 100% అవకాశం ఉన్నటువంటి సంస్థ అది. అయితే ఈ ఉదంతంలో తెలుగుదేశం వాళ్ళు చేశారా లేదా అని చెప్పేందుకు నా దగ్గర అలాంటి ఆధారాలు లేవు. కానీ అది అలాంటి సంస్థే. నా పర్సనల్ గా నాకున్నటువంటి, నేను రెగ్యులర్ గా జాతీయ అంతర్జాతీయ విషయాల మీద వ్యాసాలు రాసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద, నరేంద్ర మోడీ మీద, లేకపోతే ఇట్లాంటి బీజేపీ ఇది రిలేటెడ్ హెడ్డింగ్లు పెట్టి నేను పోస్ట్ చేస్తే ఇది మా సామాజిక నిబంధనల వాళ్ళకి విరుద్ధంగా ఉందని చెప్పేసి బ్లాక్ చేసినటువంటి ఉదంతాలు కనీసం 10 సార్లు జరిగింది. ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించకూడదు, డొనాల్డ్ ట్రంప్ గారిని విమర్శించకూడదు. ఇది దాని నిజాయితీ, లేకపోతే దాని యొక్క అది. అందుకని ఫేస్బుక్ నిజాయితీ గురించి లేకపోతే ఫేస్బుక్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక ప్రచార సంస్థగా. డబ్బండి, దానికి డబ్బులు, డాలర్లు, ఉచితంగా ఏం కాదు. అటువంటి దుర్వినియోగాన్ని చేయడం, అది ప్రైవేట్ సంస్థ, లాభాల కోసమే పెట్టారు, లాభాల కోసమే పనిచేస్తుంది. లాభాల కోసం పనిచేసేటప్పుడు అనేక అక్రమాలకు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటది. అందుకని అది ఏమైనా చేయొచ్చు. దానికి ఏ నిబంధనలు లేవు. మన ట్రాయ్ నిబంధనలు అంటున్నారు, ట్రాయ్ నిబంధనలు దానికి ఏమి వర్తించవు. అది ఎవడు లెక్క చేయరు ట్రాయ్ నిబంధనలు. ఏ ట్రాయ్ నిబంధనల ప్రకారం సిజెపి అకౌంట్స్ అది బ్లాక్ చేసింది? దేని ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఏమిటా నివేదిక? దేశానికి భద్రతకు ప్రమాదం వచ్చింది ఈ పోస్టులతో ఇచ్చింది. అవి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అందుకని ప్రభుత్వాలు ఆ విధంగా తప్పుడు సమాచారం, తప్పుడు దాంతో బ్లాక్ చేయించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి, లేవని నేను అంటున్నా. కానీ అదంతా నిష్పాక్షికమైంది కాదు, రిలయబుల్ కూడా కాదు. ఎవడైనా దాన్ని రాష్ట్రమైనా, నాయకుడైనా, ఒక సంస్థ అయినా, ప్రభుత్వాలైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలున్నటువంటి సంస్థ. అదేమి నిజాయితీ పరమైనటువంటిది కాదనేది నేను చెప్తాను. కంక్లూడ్ చేయండి. ఏంటి మీ రెడ్ బుక్ ఫేస్బుక్ కన్నా స్ట్రాంగా, అంత పాపులరా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటే ఏమంటారు? అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నేను ఇక్కడ ఓటంకిస్తున్నాను. సురేష్ గారు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి నాలెడ్జ్ వరకు, ఫేస్బుక్ అనేది ఒక అధికారి పార్టీనో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో చెప్తే ఆపేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకు రిక్వెస్ట్ లెటర్ పెట్టడము ఇట్లా ఏదన్నా ఉంటే జరగచ్చేమో. కాకపోతే మామూలుగా మనము మన ఖాతాలో, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నా ఖాతాలో నేను ఇప్పుడు గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వాళ్ళు ఏదైతే బోనమ్మని దూషించినప్పుడు కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానీ, నేను కూడా కొన్ని అంటే రాయకూడనేటువంటి భాష రాసినప్పుడు కంటిన్యూగా నా ఫేస్బుక్ బ్లాక్ అయింది, ఆటోమేటిక్ గా బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయింది? 1, 2 వస్తున్నాయని చూస్తే దానికి ఒక నెంబర్, అంటే సో అండ్ సో రీజన్ వల్ల మీ ఫేస్బుక్ బ్లాక్ అయింది. అది కూడా ఇన్ని సర్టన్ టైం, అంటే 40 hours అను లేదంటే 20 hours అను అట్లా చూపించింది. నాకు అర్థం కాక దాంట్లో ఫేస్బుక్ లో కొంతమంది సామాజిక మాధ్యమం నిష్ణాతులు వాళ్ళకు చెప్తే, మనం రాసేటప్పుడు ఈ విధంగా రాయకూడదు, ఈ విధంగా రాస్తే పైన
అది బ్లాక్ అయిపోతుంది, రిపోర్ట్ బ్లాక్ అవుతుంది అన్నారు. ఒకటి. రెండోది, ఎవరి మీదైనా నేను ఎవరి మీదనో ఒకరి మీద పెట్టాను అనుకోండి, వాళ్ళకు అది నొచ్చుకునేటట్టుగా ఉండి వాళ్ళు రిపోర్ట్ కొట్టే కూడా ఫేస్బుక్ బ్లాక్ అవుతుంది. నాకున్నటువంటి సమాచారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది జరిగింది. ఇప్పుడు పాయింట్కి వస్తే ప్రభుత్వం కానీ ఫేస్బుక్ ను ఆపేసేయగలిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ ను లేకపోతే ఇంకోటి మేము ఆపేసే పరిస్థితి ఉన్నిందనుకోండి, అంతదాకా ఎందుకు సాక్షి పేపర్ ఆపేయడమా? సాక్షి ఛానల్ ఆపేసి ఉంటాం కదా మేము. ఒకవేళ నిజంగా మాకు ఆ విధంగా ఆపేయాలి అనుకుంటే, మేము ఆపేసే పని ఉంటే మాకు సాక్షి మీడియాని ఆపేసి ఉంటాం కదా. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు కదా. ఆ ట్రై ఏం కాదు లాస్ట్ టైము. వినండి మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలలో TV5 ను, ABN ను, ఈటీవీని మీరు ఆపేశారు. రాయి మీకు చెప్పినా కూడా అట్లా ఆపేదానికి నిబంధన లేదు అని చెప్పినా మీరు దాన్ని సంస్కరించలా కంటిన్యూగా చెప్పినా, ఏదైతే వ్యూవర్లు వచ్చి ధర్నా చేసినా, మాకు అదే కావాలి ఆ ఛానల్ అని అడిగినా మీరు పునరుద్ధరించాలి ఆ ఛానల్ని. దాని తర్వాత కోర్టుకెళ్ళి కోర్టు దగ్గర నుండి ఆర్డర్లు తెచ్చుకొని ఉంటే అప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు, ఆ కేబుల్ టీవీ వాళ్ళు, నాకు ఇది కావాలి అని మీరు ఒక్కొక్కరే మెసేజ్ పెట్టండి, నీకు కావాలంటే నువ్వు మెసేజ్ పెట్టి నేను నీకు ఇస్తాను అని సందర్భాలు ఉన్నాయి. నాకే కావాలని చెప్పి నేను 5 సార్లు పెట్టుకున్నా మెసేజ్ పెడితే 5 సార్లు నా ఒక్కడికి ఇచ్చాడు. 3 ఫ్లోర్లు నా ఇంట్లో ఉంటే నాకు ఒకడికి ఇచ్చాడు, నా కిందోడికి ఇలా పైనోడికి ఇలా. మళ్ళా నేను వాళ్ళ దగ్గర మెసేజ్ పెట్టిస్తే ఇండివిజువల్ మెసేజ్ పెడితే వాడికి ఆ కనెక్షన్ ఇచ్చాడు. మేము ఆ విధంగా చేయలేదు. మేము చేయాలనుకుంటే మాకు సాక్షి పేపర్ నిలిపేయలేమా? సాక్షి న్యూస్ టీవీని ఆపలేమా? రాయి చెప్పేదేంది మేము వినేదేందని మేము చేసి ఉండలేమా? చేయాలనుకుంటే మాకు అది లేదు, మాకు అవసరం లేదు, మాకు ఆవశ్యకత కూడా లేదు. మీరు ఎంత బ్యాడ్ ప్రాపగండా చేస్తే మాకు అంత మైలేజ్ వస్తుంది. ప్రజలకు తెలుసు మీరు ఏది రాసినా అది తప్పుడు రాతలు, అది తప్పుడు ఆరోపణలు, మీరు తడిగుడ్డతో గొంతు కోసే రకాలని, ఏదో మసిగుడ్డ మొఖాన వేసి తుడుచుకోండి అని చెప్పే రకాలని చెప్పి ప్రజలకు అందరికి అర్థమైపోయింది. దాని మీదే మేమేదో మీరు పోస్ట్ పెట్టేస్తే మేమేదో భయపడిపోయి దానికి ఆ పోస్ట్ ఏదో మాకు ఇప్పుడైతే ఈ ఫేస్బుక్ బ్లాకింగ్ వెనక మీ హస్తం లేదంటారు. అంటే మీ హస్తం ఒక్క నిమిషం జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. మరి మీరు ఆల్రెడీ కూటమిలో భాగస్తులు కాబట్టి ఇక్కడ సెంటర్లో ఏమైనా బీజేపీతో చెప్పేమైనా చేయించారా అని అంటారు ఒక మాటలోనే? సార్ మాకు అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఒకవేళ నిజంగా అటు చేయాలనుకుంటే వాళ్ళ ఛానల్ ఆపేసి ఉంటాం కదా అంటున్నా. వాళ్ళు ఎన్ని రాసుకున్నా అవి వేరు ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఆపడం అంత ఈజీ ఏం కాదు. కాదు సార్ వాళ్ళు ఫేస్బుక్ లో ఎన్ని రాసుకున్నా, వాళ్ళు రాసుకునే ఫేస్బుక్ నాలుక కీక్కునేదానికి కూడా మాకు ఉపయోగపడదు. వాళ్ళు ఎన్ని రాసుకున్నా దానివల్ల మైలేజే మాకు పెరుగుతుంది కానీ తగ్గదు అని మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత యథేచ్ఛగా మా మీద విశ్వాసం, అది కూడా మామూలుగా రాయరు కదా, వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తారు. మా ఇంట్లో వాళ్ళని కూడా దూషిస్తారు. కాబట్టి మేము ఓర్చుకొని ఉంటే ప్రజలు చూస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఓ సురేంద్రను విమర్శించేది ఒక లెక్క, సురేంద్ర ఇంట్లో వాళ్ళని విమర్శించారనుకో ప్రజలు రియాక్ట్ అవుతారు. కాబట్టి మంచిదే, అది మంచిదే. వాళ్ళు చేయని మేము వదిలేస్తాం. మాకు వాళ్ళ అకౌంట్లు ఆపాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మాకు ఏ కోశానా లేదు, మా హస్తమే లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా జమానాలో ఒకటి బ్లాక్ చేసినంత మాత్రాన నష్టమే లేదు. మహా అయితే ఒక 2 రోజులు లేట్ అవుతుందండి. ఇప్పుడు CJP పార్టీది బ్లాక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు వితిన్ మినిట్స్లోనే మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వేరే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, లక్షల మంది ఫాలో అయ్యారు. కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క అభిమానం ఉండి వారు కనుక విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కానీ ఆ పార్టీలకు ఆదరణ ఉంటుంది, ఆ వ్యక్తులకు ఆదరణ ఉంటుంది, ఆ ప్రజా సంఘాలకి కూడా ఆదరణ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సురేంద్ర నాయుడు గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.